ఒక్క రోజులో చాలామంది జీవితాలు మారిపోయినాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక చిన్న విలేజ్ పహల్గామ్ చాలా అందమైన చోటు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వెకేషన్కి వస్తారు. అక్కడ అందమైన నేచర్ని చూడడానికి, ఇంకా అక్కడ ఉన్న పీస్ని ఎంజాయ్ చేయడానికి. కానీ ఆ రోజు ఈ స్వర్గం నరకంగా మారింది. ఒక 6 టెర్రరిస్ట్ లోకల్స్గా డ్రెస్ అయ్యి టూరిస్ట్లో కలిసిపోయారు. సడన్గా గన్స్ తీసి టూరిస్ట్ అందరిని ఒక లైన్లో నుంచోమన్నారు. లైన్స్లో నుంచున్నాక మగాల్ని ఆడాల నుంచి విడతీశారు. అప్పుడు వాళ్ళని ఒకటే అడిగారు, ఇస్లామిక్ వర్స్ చెప్పమని. చెప్పలేని వాళ్ళని అప్పుడే చంపేశారు. దాదాపు 1 గంటలోనే 26 మందిని చంపేశారు. 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియాలో జరిగిన వర్స్ట్ సివిలియన్ టెర్రరిస్ట్ అటాక్ ఇదే. ఇదైనా 1 డేకే మోదీజీ ఇది అన్నారు, ఇండియా మర్చిపోదు, ఇండియా ఇంకా క్షమించదు. ఇది అయిన తర్వాత ఇండియా అయితే ఇమీడియట్గా కొన్ని యాక్షన్స్ తీసుకుంది. ఫస్ట్ అయితే పాకిస్తాన్ మిలిటరీ అటాచీస్ని ఎక్స్పెల్ చేసేశారు. ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసేశారు. ఇంకా బోర్డర్స్ క్లోజ్ చేసేసి ట్రేడ్స్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. ఇంకా టెర్రరిస్ట్లు వేసుకున్న బాడీ క్యామ్స్ దొరికినాయంట. ఫుటేజ్లో ఒక విషయం ఏం తెలిసిందంటే, టెర్రరిస్టులు ఈ టెర్రర్ని ఒక మెసేజ్గా పంపిద్దాం అనుకున్నారంట. ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళు టూరిస్ట్ మాత్రమే కాదు, వాళ్ళు ఎవరికైనా అమ్మా నాన్న అయి ఉండొచ్చు, అక్క చెల్లి అయి ఉండొచ్చు, అన్న తమ్ముడు అయి ఉండొచ్చు, వాళ్ళు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. ఆ రోజు మనుషులు మాత్రమే చచ్చిపోలేదు, వాళ్ళు కన్న కళలు కూడా చచ్చిపోయినాయి.